అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. టీఎఫ్ఐ బానిసలందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ అప్పలరాజు అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఓవి ఆఫ్ అప్పలరాజు. ఇందాకే కొరియన్ కనకరాజు సినిమా చూసి వస్తున్నాను అండ్ ఈ సినిమా నాకు ఎలా అనిపించిందంటే అటు పూర్తి ఫ్లాప్ కాదు, ఇటు బాగుంది అనలేము, రెండిటికి మధ్యలో ఉంది. అలా అని అసలు యావరేజ్ అని కూడా అనలేకపోతున్నాను దీన్ని. ఈ సినిమా మీద ఆ ఒపీనియన్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి, అవన్నీ పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. కానీ దానికంటే ముందు ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి అండ్ కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. కొరియన్ కనకరాజు అనే సినిమా ఒక హారర్ కామెడీ ఫిలిం. సత్యసాయి జిల్లా పెనుగొండ ఊర్లో ఉంటున్న కనకరాజు అనే అతనికి అనుకోకుండా ఒక కొరియన్ దయ్యం పడుతుంది. ఆ దయ్యాన్ని విడిపించడానికి హీరోయిన్ ఇంకా హీరో చిన్నప్పటి ఫ్రెండ్ సత్య క్యారెక్టర్ ఎలా హెల్ప్ చేశారు, లాస్ట్ కి హీరో బాడీని ఆ దయ్యం వదిలి వెళ్తుందా లేదా అనేదే మిగిలిన స్టోరీ. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఎగ్జిక్యూషన్ దారుణంగా ఫెయిల్ అయింది. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ చాలా రొటీన్ గాను అండ్ చాలా క్రింజ్ గాను అనిపిస్తాయి మనకి. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా అనిపించింది, ఎందుకంటే సత్య కామెడీ సినిమాకు చాలా ప్లస్ అయింది. ఫస్ట్ హాఫ్ లోని చాలా సీన్స్ లో నేను పగలబడి నవ్వుకున్నాను. ఆల్రెడీ నేను నెగిటివ్ రివ్యూస్ చూసినా కూడా నాకు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఓకే పర్లేదు అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సినిమా ఎటెటో వెళ్ళిపోతుంది అండ్ సీన్స్ అన్ని చాలా రొటీన్ గా ఉండడం వల్ల మనకు చాలా చోట్ల బోరింగ్ గా అనిపిస్తుంది. అక్కడక్కడ సత్య కామెడీ వర్కౌట్ అవడం వల్ల సీట్ లో నుంచి లేచి వెళ్ళిపోకుండా కనీసం కూర్చోగలుగుతాం. ఇంకా సినిమాలో నాకు అనిపించిన కొన్ని పాజిటివ్స్ లో మెయిన్ పాజిటివ్ ఈ సినిమాకి సత్య కామెడీనే. అసలు సత్య లేకపోతే ఈ సినిమా అవుట్ రైట్ షెడ్ కి వెళ్ళిపోయేది. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ లో తన స్లాంగ్ తోటి ఎక్స్ప్రెషన్స్ తోటి చాలా చోట్ల నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఈవెన్ వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ కన్నా నాకు సత్య పర్ఫార్మెన్సే బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన రితికా నాయక్ కూడా బాగా పర్ఫార్మ్ చేసింది అనిపించింది. తన కొరియన్ డైలాగ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా క్యూట్ గా అనిపించాయి. అండ్ ఈ సినిమాలోని సినిమాటోగ్రఫీ కూడా నాకు డీసెంట్ గా అనిపించింది. ఈ కొన్ని పాజిటివ్స్ తప్ప ఇంకా సినిమాలో చాలా నెగిటివ్స్ ఉన్నాయి. మెయిన్ గా నాకు ఈ సినిమాలో వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ అస్సలు నచ్చలేదు. ఎందుకో ఆయన యాక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది అండ్ ఆ పెనుగొండ స్లాంగ్ మాట్లాడలేక చాలా ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది. స్లాంగ్ అంటే గుర్తొచ్చింది, ఈ సినిమాలో వీళ్ళు వాడిన పెనుగొండ స్లాంగ్ ఏదైతే ఉందో అది చాలా అన్రియలిస్టిక్ గా ఉంది అండ్ అది నాకు అస్సలు నచ్చలేదు. నాకు రాయలసీమ అంతా ఫ్రెండ్స్ ఉన్నారు, కడపలో, కర్నూలులో, అనంతపురంలో, ఇంకా చిత్తూరులో. ఇలా ఒక్కొక్క డిస్టిక్ వాళ్ళు ఒక్కొక్క స్లాంగ్ లో మాట్లాడతారు కానీ అన్ని స్లాంగ్స్ ఒకేలాగా ఉండవు. ఎస్పెషలీ అనంతపూర్ స్లాంగే డిఫరెంట్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో వీళ్ళు పెట్టిన స్లాంగ్ కొంచెం కడప, ఇంకొంచెం చిత్తూరు, ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక కొత్త క్రాస్ బ్రీడ్ క్రియేట్ చేసి దాన్ని వాడేశారు. దానివల్ల నాకు ఎమోషనల్ సీన్స్ లో అసలు వాళ్ళ డైలాగ్స్ వినబుద్దే కావట్లేదు. ఇంకా ఈ సినిమాలో సీన్స్ అన్ని ఎంత రొటీన్ గా రాశారంటే మనకు నెక్స్ట్ ఏం జరిగిపోతుందో తెలుస్తుంది. ఎస్పెషలీ హీరో ఎలివేషన్ కోసం పెట్టిన ఫైట్లు, ఆ డైలాగులు అస్సలు నచ్చలేదు. చెప్పాలంటే వరుణ్ తేజ్ కి అవి అస్సలు సెట్ అవ్వలేదు. ఇంకా కొన్ని సీన్స్ కి అయితే అస్సలు లాజిక్ ఉండవు. ఎలా అంటే వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఏదో మన హైదరాబాద్, బెంగళూరు అన్నట్టు కొరియాకి అలా వెళ్ళొచ్చేస్తూ ఉంటారు. ఇంకా ఈ సినిమాలోని క్లైమాక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అసలు ఆ విజువల్స్ అన్ని ఏ చాట్ జీపీటీనో జెమినీ ఏఐయో యూజ్ చేసి చేశారని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది. ఆ ఏఏ ఫేసెస్ కూడా యాక్టర్స్ తోటి అస్సలు మ్యాచ్ అవట్లేదు. అలాంటి ఫుటేజ్ ని అసలు మూవీ టీం ఎలా అప్రూవ్ చేసి దాన్ని రిలీజ్ చేశారనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. 300 రూపీస్ టికెట్ పెట్టి సినిమాకి వచ్చేది ఇలాంటి దిక్కుమాలిన ఏ క్లిప్లు చూడడానికి కానీ నాకు చాలా బాధేసింది. ఇంకా మీదైనా టీఎఫ్ఐ డైరెక్టర్స్ ఇలాంటి ఏ యూసేజ్ ని తగ్గిస్తే బెటర్. ఈ సినిమాలో ఇంకో బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా సాంగ్స్. ఈ సినిమాని వెనకుండి షెడ్ కు పంపించినందుకు తమన్నాకి ఖచ్చితంగా అవార్డు ఇవ్వాలి. సినిమాలో సాంగ్స్ వింటుంటేనేమో లెనిన్ సినిమా గుర్తొస్తుంది, బీజిఎం వింటుంటేనేమో ఓజీ సినిమా గుర్తొస్తుంది. తమన్నా తన ప్రీవియస్ సినిమాలో తన మ్యూజిక్ తోటి సీన్లు అటు ఇటుగా ఉన్నా కూడా అలా పైకి తీసుకెళ్లేవాడు. కానీ ఈ సినిమాలో ఆ ఉన్న కాస్తో కూస్తో సీన్లను కూడా ఇంకా కిందకు పడేశాడు. ఇష్టం లేకపోతే ప్రాజెక్ట్ కి నో చెప్పొచ్చు, కానీ ఇలా తన వర్క్ తోటి స్టాండర్డ్స్ ని తగ్గించుకోవడం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే మీకు ఈ వీకెండ్ చాలా బోర్ కొట్టి కాసేపు నవ్వుకుందాం అనిపిస్తే మీ బ్రెయిన్ ని పక్కన పెట్టేసి లాజిక్స్ ఏమి ఎతకకుండా ఈ సినిమా చూసేయండి. లేదు అలా కాదనుకుంటే హాయిగా ఇంట్లో ఉండి టైం స్పెండ్ చేసుకోండి. దీనికంటే డీసీ సినిమాకి ఇంకోసారి వెళ్ళినా బాగుండు అనిపిస్తుంది. దిస్ ఈజ్ అవర్ రివ్యూ, పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ద ఫిలిం కొరియన్ కనకరాజు. కంటెంట్ నచ్చితే మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దిస్ ఈజ్ అప్పలరాజు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.